బైబిల్ మొత్తం కూడా బూతు పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం. ఈ మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడు కదా యేసు ప్రభు. ఇప్పుడు పాస్టర్లు అడుగుతున్నా, యేసు తండ్రి మేరీ మొగుడు ఇద్దరు ఒకటేనా? మీ అమ్మల లంచులు, మీ చెల్లెళ్ళ లంచులు, మీ పెళ్ళాల లంచులు, ఆఖరికి మీ ఇంట్లో అందరూ లంచులే. అందుకు మూలానే ఎదుటి వాళ్ళు కూడా మీకు అలాగే కనపడతారు. పచ్చకల్లోడికి లోకమంతా పచ్చగానే కనపడుతుందంట, పచ్చకవర్లోడికి. ఓకేనా? అలాగా మీ ఇంట్లో అందరిని లంచులను చూసి 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 ఎదరో లంచులు అనకూడదురా. తెలుసుకోండిరా. రైండ్రా ప్రూఫ్స్ పెట్టుకుని, రైండ్రా ఆధారాలు పట్టుకుని లంచా కొడకల్లారా, లంచీలకు పుట్టిన లంచా కొడకల్లారా. భాగము ఇది పద్య తాత్పర్య సంహితము, మహాకవి బొమ్మెర పోతనామత్య ప్రణీతము. ఇది మతోన్మాదులకు ఫేవరెట్ బుక్, గీతా ప్రెస్ గోరఖ్పూర్. చూడండి, ఇందులో ఇది బుక్ నంబర్ 2. దీంట్లో కానీ చూస్తే పేజ్ నంబర్ 333, 34లో ఈ విషయం ఉంది. ఇక్కడ చూసేటప్పుడు గోపికలు శ్రీకృష్ణుని దుడుకు చేష్టలను యశోదాదేవితో చెప్పేటువంటి ఒక సందర్భము. ఇక్కడ మనం చూసేటప్పుడు ఇందులో పద్యాలు ఉంటాయి. పద్యాల యొక్క తాత్పర్యాన్ని చూసేటప్పుడు చూడండి, 315, 16, 17 పద్యాలు ఈరోజు చూద్దాము. 315వ పద్యం యొక్క తాత్పర్యం చూస్తే, నీ ముద్దు కుమారుడు ఈమె తమ వాకిట్లో తిరుగుతుంటే పిలిచి పెరడి గిందట, వెంటనే వీడు ఆమె పెదవి కరిచి వెళ్ళిపోయాడు. అమ్మా, వీడు పసివాడా చెప్పు అని ఒక ఆమె కంప్లైంట్ చేస్తుంది. చూడండి, శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఉండేటప్పుడు ఏం చేస్తుండంటే, ఒక ఆమెని పిలిచి ఆమె పెదవి కొరికేసి వెళ్ళిండంట. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా ఆలోచించండి. ఒక చిన్నవాడు ఒక పెద్ద ఆమెని, పెళ్ళయి బిడ్డుండే ఆమెని పిలిచి ఆమె పెదవిని కొరికేసి వెళ్ళిండంట. 316వ పద్యం యొక్క ఒక తాత్పర్యాన్ని చూస్తే, చేబంతి పడిపోయిందని హుందాగా మా భవనానికి వెనుక మా అమ్మాయి నీళ్లు పోసుకుంటుంటే మీ బిడ్డడు ఆమె వస్త్రం తెచ్చేశాడు, ఇది తగిన పనేనా? చూడండి, ఇంకొక ఆమె కంప్లైంట్ చేస్తుంది, చేబంతి పడిపోయిందని హుందాగా మా భవనానికి వెనుక మా అమ్మాయి నీళ్లు పోసుకుంటుంటే మీ బిడ్డ అంటే శ్రీకృష్ణుడు వచ్చి ఆమె వస్త్రాన్ని తీసుకొని వెళ్ళిందంట, ఇది తగిన పనేనా అని అడుగుతా ఉంది. 317 యొక్క పద్యాన్ని కానీ గమనిస్తే, సుదతి ఈమెను చూసి వీడు నిన్ను లేపుకుపోతాను, నాతో వస్తావా అన్నాడట. ఇంత చిత్రం ఎక్కడైనా ఉందా? ఆలోచించండి. శ్రీకృష్ణుడు ఒక ఆమెతో చెప్తా ఉండు ఏమనంటే, నేను నిన్ను లేపుకుపోతాను, నాతో వస్తావా అంట. ఇది చిత్రం ఎక్కడైనా ఉందా? ఒక చిన్న బిడ్డ ఇటువంటి పనులు చేయొచ్చా? అయినా పెదవి కొరికేది ఏందండి? ఆడపిల్ల స్నానం చేస్తుంటే బట్టలు లాక్కొని వెళ్ళడం ఏంది? నాతో వస్తావా, లేపుకెళ్తాను అంటుండు. ఇదేమైనా బాగుందా? ఇటువంటి చూసి కదా పోర్న్ వీడియోస్ వచ్చిండేది. మీరే ఆలోచించాలా. ఈ వీడియో చూస్తున్న విఘ్నులు, హైందవ సహోదరులు మిమ్మల్ని బాధపరచాలని ఇటువంటి వీడియోలు చేయటం లేదు. బైబిల్ గురించి ఇంత దారుణంగా వాళ్ళు దూషించేటప్పుడు మేము ఎలా ఊరికే ఉండాలా? బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం. బైబిల్ వ్యభిచారాన్ని వ్యతిరేకించేటువంటి గ్రంథం. దొంగలు, దోపిడీదారులు, వ్యభిచారులకంతా బైబిల్ ఇష్టం అవ్వదు. వాళ్ళు ఎప్పుడు ఇలా విషం కక్కుతూనే ఉంటారు బైబిల్ మీద. చూడండి, మీ యొక్క గ్రంథాల్లో శ్రీకృష్ణుడు వారు చిన్నప్పుడే ఏం చేసిండ్రంటే ఇటువంటి పనులు చేసిండ్రు. ఒక ఆమెను పిలిచి పెదవు కొరకడము, బట్టలు ఎత్తుకొని పోయి దాచి పెట్టడము, ఆమెను వస్తావా లేపుకెళ్తాను అంటుండ్రు. ఇదేమైనా బాగుందా? మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, ఇందవ సహోదరులారా, మీరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఒక్కసారి వీడి అంగాన్ని కోసి కింద పడేస్తే ఎమర్జెంట్ గా వీడిని 108 హాస్పిటల్ వేసుకోవాలండి. ఏ అంగంతో అయితే కామ వికార వికృత చేష్టలు చేస్తున్నావో ఆ అంగం తెగిపడును గాక. అప్పుడు శివుడి యొక్క అంగము నేలపై పడినది. అప్పుడు పార్వతీమాత యోని రూపాన్ని ధరించి ఇంట్లో నేను ప్రతి అంగము, ప్రతి అవయవము, ప్రతి అణువు పరమ పవిత్రం, మాకు పూజనీయమే. మీకు అభిప్రాయం ఏంటి? ఎంత ఎలా అనిపించింది? ఎలా ఫీల్ అయ్యారు? అది నాకు ఒక బూతు లాగా అనిపించింది. ఆ దేవుళ్లకు దేవుళ్ళు కాదు చెప్పుకున్నా. దేవుడు అంటే మానభంగాలు చేయకూడదు. దేవుడు అంటే ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తుకొని పోయి చెట్టు మీద కూర్చొని మీరు నగ్నంగా వచ్చి నీ 2 చేతులు ఎత్తి 2 చేతులతో నాకు దండం పెడితే మీ బట్టలు ఇస్తానని చెప్పి అలాంటి క్యారెక్టర్ ఉండదు దేవుడికి.
తర్వాత దేవుడు అంటే భర్త లేని సమయంలో ఇంట్లో పోయి లేదా భర్త రూపంలో పోయి ఆడవాళ్ళని మానభంగాలు చేయడు. దేవుడు అని అంటే అందమైనటువంటి కిన్నెరలోని మనుషులు, మానవులు, కిన్నెరలు, గంధర్వులు ఇలాంటి అన్ని జాతుల్లో ఉన్నటువంటి అందమైనటువంటి ఆడపిల్లలను తీసుకొని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఒక చేతబడి చేసినట్టు సమ్మోహనంగా చేసి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో విచారం చేయడు. భార్య రాగానే భార్యను సిగ్గుతో తలంచుకోడు. ఇట్లాంటి మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ తప్పులన్నీ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని మనం దేవుడుగా ఎలా అంగీకరిస్తాం? ఈ రోజు చెప్తున్నానండి, ఎక్కడైనా సరే ఒక స్త్రీని మానభంగం చేసాడు ఒక వ్యక్తి అని అంటే ఆ వ్యక్తిని మనం ఎంత నీచంగా చూస్తాం. అలాంటి వాడిని చేసుకొచ్చి మన ఇంట్లో పెట్టి పూజ చేస్తాం కదా. ఎవడైనా కానీ ఒక ఈ విధంగా ఘోరమైనటువంటి అక్రమాలు అన్యాయాలు చేసినటువంటి వాడిని మనం చీకొడతాం. మినిమం కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ ఆలోచించినా కానీ ఆ క్యారెక్టర్లు అనేవి దేవుడిగా ఉండటానికి మనకి కనిపించలేదు కదా. పవిత్రత అనేది లేదు కదా, పరిశుద్ధత లేదు కదా. అంటే మనం పాపులు అని అన్ని గ్రంథాలు చెప్తున్నాం. మరి పాపుల్ని రక్షించాలి అని అంటే ఇంకో పాపి వల్ల కాదు కదా, పరిశుద్ధుడు కావాలి. కాబట్టి ఈ పరిశుద్ధుడు ఎవరు అని చెప్పి ఎదుగుతూ మొదలు పెట్టినప్పుడు మనకి యేసుక్రీస్తు యొక్క జీవితం అనేది తెల్లటి వస్త్రం, ఏ మాత్రం చిన్న మరక కూడా లేనటువంటి వస్త్రం. ఎక్కడన్నా ఏ పాస్టర్ దగ్గర కూర్చోకండి అసలు. ఎప్పుడు కూడా కూర్చుంటే నువ్వు పాపి, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, నిజంగానే మనం పాపం చేసామా అని మన మీద మనకే డౌట్ వచ్చేలా చేసేస్తారు అంత మహాన్ భావం. ఇక్కడ దేని మీద దృష్టి పెడుతున్నాము అన్నది మెయిన్ పాయింట్ అండి. ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, మన గోల్ ఏంటి? ఆబ్జెక్ట్ మర్డర్ చేసామండి, ఎందుకు చేసామో ఆబ్జెక్ట్ చూస్తారు, విల్ టాట్ అంటాం లాలో. అలా ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఏంటి అన్నారు. ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఎంతసేపు చెప్పినా ఇలా పాపం పాపం పాపం. యాజ్ యూ సో యూ రీప్. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది. ఈ యొక్క విత్తనం వేస్తే మర్రి చెట్టు వస్తుంది, మామిడి చెట్టు రాదు. అలాగే యద్భావం తద్భవతి, ఏదైతే అనుకుంటామో అదే అవుతాం మనం. సిన్నే ఆబ్జెక్టివ్ ఆఫ్ మెడిటేషన్ కాబట్టి సిన్నర్ అయిపోతున్నాం, అంటే నిజంగానే పాప అయిపోతున్నాం. సో దిస్ ప్రేయర్ ఇస్ రాంగ్. ఏంటి స్వామి అంటున్నావు? పాస్టర్ గార్ల పక్కన కూర్చోకూడదా? కూర్చుంటే కూర్చున్న వారిని పాపి పాపి అంటారా? మరి పాపం చేసిన వాళ్ళని పాపి అనకపోతే పరిశుద్ధులు అంటారా ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపులే, నీతో సహా. మన యేసుక్రీస్తు వారే తన ప్రాణం ఇచ్చి మన పాపాన్ని తొలగించారు. ఇకపోతే నువ్వు చెప్పావే ఏం విత్తితే ఆ మొక్కే వస్తుంది అని, నీకంటే ముందే బైబిల్ ఎప్పుడో చెప్పిందిరా సన్నాసి. చూడు, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోయును. మనం పాపం విత్తాం, కానీ పాపం అనే పంట కోయకూడదనే మనలో పాపం అనే విత్తనాన్ని తీయడానికి పరిశుద్ధుడు మనకే మరణించాడు. ఇకపోతే నీకు చిన్న సలహా, నువ్వు నీ దేవుళ్ళను పూజించుకో. ఎందుకంటే మీ దేవుళ్ళలో పాపం చేయని దేవుడే లేడు. వాళ్ళను పూజిస్తే నువ్వు పాపివైపోతావు. ఆ కామపు అలవాట్లు నీకు వచ్చేస్తాయి. అర్థమైందా?